మినపసున్నుండలు అయితే చుడుతుందండి. ఇదిగోండి ప్రాసెస్ ఎలాగో కూడా మీరు కూడా చూడండి. ఇదైతే మినప్పిండి అండి. సాయి ఉళ్ళని దోరగా కొంచెం వేపుకొని అందులో కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం వేసుకొని వేపుకొని అదైతే మిల్లు పట్టించామండి. మిల్లు పట్టించిన తర్వాత నెయ్యి అయితే ఇలా కరగపెట్టేసి పంచదార కలిపేసి పంచదార పౌడర్ చేసి కలిపేసామండి. కలిపేసిన తర్వాత నెయ్యి వేసి ఇలా చుట్టేస్తున్నాము. మినపసున్నుండలు అయితే చాలా చాలా హెల్దీ కదా హెల్త్కి. మా డాడీకి అయితే నడుము నొప్పి వస్తుంది అని అంటున్నారు. అందుకని ఇవి సున్నుండలు అలాగే నువ్వులుండలు చేసి ఇస్తున్నామండి రోజుకొకటి. అవి తిన్న తర్వాత కొంచెం అయితే నొప్పులు తగ్గాయని అంటున్నారు. అలాగే మా అక్క ఈరోజు హైదరాబాద్ అయితే వెళ్ళిపోతుంది. అందుకని ఇవి తీసుకెళ్ళడానికి కూడా అదొక రీజన్ అండి, ఇదొక రీజన్. అందుకే ఇన్ని ఎక్కువ అయితే చేస్తుంది మా అక్క. మా అక్క వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలల వరకు రానని చెప్తుందండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరు రాలేదు, ఒకళ్ళు ఎవరో వచ్చారు. మళ్ళీ వెళ్ళిపోయారు ఎవరు. త్వరగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ ఇలాగా? ఈరోజు మా చెల్లి బర్త్డే. అది నేను ఆఫ్టర్నూన్ వీడియో చేసి పెడతాను నా బర్త్డే. పువ్వు వెనకాల పడిపోతుంది చూ. ఇవి చుట్టేసి అన్నం వండి చక్కెర పొంగల్. హాయ్ ఫ్రెండ్స్, ఎవరో వచ్చారు ఒకళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, లైవ్కి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళిపోయారు, చూసేసి వెళ్ళిపోతున్నారు అందరూ. ఇదిగోండి ఫ్రెండ్స్ మా పూజ గది. నేనైతే పూజ చేశాను పొద్దున్నే లేచి. సరే ఫ్రెండ్స్.